నమస్తే, నేను సిరి. ఏపీ అభివృద్ధికి అంటే చాలా వరకు గత 5 సంవత్సరాలను చూస్తే ఎటువంటి పెట్టుబడులు కూడా ముందుకు రాలేదు, నోచుకోలేదు 5 సంవత్సరాలు కూడా. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం పెట్టుబడిదారులు అయితే వరదల్లాగా వచ్చి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి చాలా సిద్ధపడుతున్నారు. అందులో ఇప్పుడు బాబు గారి విజన్ వల్ల ఎన్టీపీసీ నుంచి వెళ్ళి 1,87,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ముందుకొచ్చారు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తుంటే బాబు గారు చాలా పెట్టుబడులు పెట్టడానికి చాలా కృషి చేస్తున్నారు. తను ఎక్కడ దొరికితే ఎక్కడికైనా వెళ్ళి, ఎంత దూరమైనా వెళ్ళి కూడా పెట్టుబడిదారులని తీసుకొస్తున్నారు ఏపీకి. అండ్ ఇప్పుడు కూడా ఎన్టీపీసీ నుంచి వెళ్ళి 1,87,000 కోట్ల రూపాయలని ఏపీలో పెట్టుబడి పెట్టడానికి తీసుకొచ్చారు. సో ఇది ఏంటి సార్, ఏపీకి ఒక బంపర్ ఆఫర్ అనుకోవాలా, ఎలా అనుకోవాలి? 6 నెలలు అవుతాను ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 6 నెలల్లో 6 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు, అంటే ప్రపోజల్స్. 6 నెలల్లో 6 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే ఇక నీకు నెలకి 1,00,000 కోట్ల పెట్టుబడులు అంటే ఈ 5 ఏళ్లలో 60 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలు సిద్ధం చేసేటట్టున్నారు. అంటే ఆయన భారీ లక్ష్యం పెట్టుకున్నాడు. మరి ఆయన ఇచ్చిన హామీ ఎలాంటిది? ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే మరి అందుకు ముందడుగు, దానికి తగ్గట్టుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది నువ్వు చెప్పినది ఏది, ఎన్టీపీసీ నీకు 1,87,000 కోట్ల పెట్టుబడులతో ఇవాళ క్లీన్ ఎనర్జీ పాలసీ ఎంఓయూ చేసుకుంటున్నారు. అంటే ఒక క్లీన్ ఎనర్జీ పాలసీలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలి, 7.5 లక్షల మందికి ఉపాధి దీనిలో కల్పించాలి. అంటే ఇప్పుడు ఈ ఎన్టీపీసీ రేపు 29వ తారీఖు ప్రధాని మోడీ వస్తున్నారు. అక్కడ అనకాపల్లి దగ్గర విశాఖపట్నం అక్కడ ఆ పూడి మడక అక్కడ ఒక ఎన్టీపీసీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపన. మరి దాంతోపాటు రైల్వే జోన్ అటు కూడా జరుగుద్దో లేదో చూడాలి. ఏది అదొక్కటేనే నీకు 60,000 కోట్లు. ఏది రేపు మోడీ శంకుస్థాపన చేసేదే ఈ 1,80,000 కోట్లలో నీకు 60,000 కోట్లతో రేపు భూమి పూజ శంకుస్థాపన 29 పెట్టుకున్నారు. అంటే ఒక ఎన్టీపీసీయే 1,87,000 కోట్లు అంటే వీళ్ళు ఒక 78 గిగావాట్లు నీకు సోలార్ ఎనర్జీ, సౌర విద్యుత్, ఒక 35 గిగావాట్లు విండ్ పవర్ అంటే ఏంటి పవన విద్యుత్, మళ్ళీ ఒక 22 మెగావాట్లు పంప్డ్ స్టోరేజ్, ఇట్లా పెట్టుకుంటా గ్రీన్ హైడ్రోజన్ కూడా నీకు ఒక 1,50,000 ఏమో అది MMTS ఏదో పెట్టుకున్నది ఇంట్లో. ఇప్పుడు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ముందడుగేస్తున్నారు. రామాయపట్నంలో పెడుతున్నారు BPCL ఆయిల్ రిఫైనరీ. మనం ఆయిల్ రిఫైనరీ మచిలీపట్నం అనుకున్నాం. బాలసౌరి కూడా మా దగ్గర 2,000 ఎకరాలు ఉన్నాయని చెప్పి నీకు ఆయన కూడా తీసుకొచ్చి చూపించాడు. ఆ BPCL CEO కృష్ణకుమార్ వాళ్ళు కూడా వచ్చి చూశారు. వాళ్ళు కృష్ణపట్నంలో పెడదామా, మూలపేట కూడా చూశారు, ఎక్కడ విశాఖపట్నంలో. ఇప్పుడు వాళ్ళకి రామాయపట్నం బెస్ట్గా ఉన్నట్టుకుంది. నీకు అది ప్రకాశం జిల్లా, వెనుకబడిన జిల్లా. అక్కడ భూములు కూడా వాళ్ళకి ఎంత కావాలంటే అంత దొరుకుతాయి. వాళ్ళు ఒక 5,000 ఎకరాలు కావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మచిలీపట్నంలో 2,000 ఎకరాలు ఏమో చూపించినట్టున్నారు. మరి BPCL రామాయపట్నం కనుక వస్తే నీకు అదొక 70,000 కోట్లు. నిన్నగాక మొన్న రిలయన్స్ మనం చూసాం, ఏంటది అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ నీకు 1,500 బయోగ్యాస్ ప్లాంట్లు, CBG కంప్రెస్డ్ బయోగ్యాస్ నీకు దేశం మొత్తం పెడుతున్నారు. 1,500 ప్లాంట్లలో 500 ఏపీకే వాళ్ళు ఇచ్చిన పరిస్థితుల్లో నీకు ఒక్క దాంట్లోనే పెట్టుబడులు నీకు 70,000 కోట్లు ఏమో వస్తాయి. కానీ 150 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు, 500 బయోగ్యాస్ ప్లాంట్లలో నీకు 2.5 లక్షల మందికి ఉపాధి. ఒకవైపేమో ఎన్టీపీసీ ద్వారా, మరోవైపేమో రిలయన్స్ ద్వారా, ఇంకోవైపు 85,000 కోట్లతో ఆల్రెడీ పెట్టుబడులు నీకు SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు నిన్న మీటింగ్లో ఆల్రెడీ డిసైడ్ చేసేసింది. MOUలు కూడా రెడీ అయిపోతున్నాయి. మనం గతంలో చూసాము, ఆర్సెల్ఆర్ మిట్టల్
స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అవును సార్. వాళ్ళు ఒరిస్సా కూడా పెడుతున్నారు కదా, ఒరిస్సా మంత్రి మాదన్నాడు కదా అంటాడు జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో ఆర్సెలాల్ మిట్టల్ కంపెనీ అనకాపల్లి ఏపీ అని ఊరికే చెప్తున్నారు, వీళ్ళు ఏదో బూస్టప్ ఇస్తున్నారు, అంతా ఒకటిదే, అది ఒరిస్సా అంటాడు. అంటే జగన్కి అది ఒరిస్సా పోవాలని ఉంది, ఇక్కడ పెట్టాలని అతనికి లేదు. వాళ్ళకు కూడా మెయిల్ పంపుతున్నాడు, ఇక్కడ శాంతి భద్రతలు లేవు అక్కడ పెట్టుకోండి అని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే గతంలో చంద్రబాబు ఇట్లాగే యూట్యూబ్ నీల్ మోహన్తో మీటింగ్ పెట్టుకుంటే ఏఐ యూనివర్సిటీ దానికి కూడా వాళ్ళు అట్లనే లేఖలు రాశారు. ఏమని అసలు రీట్వీట్ చేయటం, ఇక్కడ మీ ఫిమేల్ ఎంప్లాయీస్కి రక్షణ లేదు, శాంతి భద్రత అంటే శాంతి భద్రతలు అనేది ఒక బూచిగా చూపించి వీళ్ళే భగ్నం చేస్తారు, వీళ్ళే అలజడులు సృష్టిస్తారు, వీళ్ళే ధర్నాలు చేస్తారు, ఇక్కడ పెట్టుబడులు రాకుండా మోకాలడ్డే కుట్ర అనమాట. అంటే నువ్వు బాగుపడాలి, నీ ఆస్తులు పెరగాలి, నీ వ్యాపారాలు బాగా సాగాలి, కానీ రాష్ట్రం బాగుపడకూడదు, ఆంధ్రప్రదేశ్లో ఇంకెవ్వరి వ్యాపారాలు సాగకూడదు. ఎంత శాడిజం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అందుకే కదా పారిశ్రామికవేత్తలంతా పారిపోయారు. చంద్రబాబు సీఎంగా 5 ఏళ్లలో 2014-19లో 57 కంపెనీలు తెస్తే అంట, అందులో 27 కంపెనీలు తరిమేశాడంట. నిన్న లోకేష్ శాసనసభలోనో ఎక్కడో చెప్పారు ఏదో ప్రశ్నకి సమాధానంగా, అరే అసలు కాళహస్తి మాజీ ఎమ్మెల్యే అంట, శ్రీకాళహస్తి, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎవరో, అతను క్యాంటీన్ కాంట్రాక్ట్ కావాలని, వెహికల్స్ కాంట్రాక్ట్ కావాలని బెదిరించి అక్కడ ఒక కంపెనీని తరిమేశాడని. అంతకుముందు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డో ఎవరో ఆ రాఫ్తాడ్లో అతను కూడా 15 కోట్లు కావాలంటే వాళ్ళు అది జాకీ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నారు, తెలంగాణ ములుగులో పెట్టుకున్నారు. అమర్ రాజాని బెదిరించారు కదా, గల్లా జయదేవ్ వాళ్ళని బెదిరించేసరికి అక్కడ ఎక్స్టెన్షన్ అక్కడ పెట్టకుండా ఎక్కడికి వచ్చి పెట్టుకున్నాడు, మహబూబ్ నగర్లో పెట్టుకున్నాడు. 10,000 కోట్ల రూపాయలు. అంటే జగన్ బెదిరింపుల వల్ల, జగన్ మనుషుల యొక్క బ్లాక్మెయిలింగ్ వల్ల నీకు చిత్తూరు జిల్లాయే ఒక్క గల్లా జయదేవ్ వాళ్ళదే 10,000 కోట్లు పోయింది. 10,000 మంది చిత్తూరు ప్రజలకు ఉపాధి పోయిందనమాట. ఇప్పుడు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తిరుపతిని చేశాడు చంద్రబాబు. అప్పట్లో దేశంలో 10 మొబైల్ ఫోన్లు తయారైతే 5 తిరుపతిలో తయారయ్యాయి. అంటే 50%. ఫాక్స్కాన్, ఈ సెల్కాన్, ఈ డిక్సన్ అంతా నీకు ఫిమేల్ ఎంప్లాయీస్, ఆడపిల్లలే ఉద్యోగాలు చేసుకుంటూ అంత బాగా. మొన్న యువగళం పాదయాత్రలో లోకేష్ వెళ్తే కూడా వాళ్ళంతా సెల్ఫీలు దిగారు. ఆ ఫాక్స్కాన్ ఇవాళ దాని ఎక్స్టెన్షన్ కూడా తరిమేశాడు. అంటే నీకు 50% ఉన్నది ఏం చేశాడు, ఇవాళ 5%కి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్. అటు ఉత్తరాంధ్రకి అదే చేశాడు. ఏంటి ఆ హెచ్బిసిఎల్ దాన్ని తరిమేశాడు. నిన్న టీసీఎస్ వస్తుంది, లోకేష్ నటరాజన్ చంద్రశేఖర్తో మీటింగ్ పెట్టుకుని 90 నిమిషాలు మాట్లాడితే టీసీఎస్ రేపు 3 నెలల్లో విశాఖలో ఓపెన్ అవుతుందంట. అంటే 15,000 మందికి ఉపాధి ఒక టీసీఎస్ అక్కడ రావటం వల్ల నీకు 15,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు ఇవాళ ఉత్తరాంధ్ర, విశాఖపట్నం ఇవాళ డేటా సెంటర్లు, అక్కడ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, ఐటీ కంపెనీలు ఇవాళ అన్నింటినీ తీసుకొస్తున్నాడు లోకేష్. అమెరికా పర్యటన సక్సెస్ అయ్యి రేపు దావోస్ వెళ్తున్నాడు చంద్రబాబు, ఎక్కడ జనవరిలో. అక్కడికి వస్తారు మొత్తం ప్రపంచ పారిశ్రామికవేత్తలంతా, వాళ్ళతో భేటీ అవుతారు. ఇక్కడికి మళ్ళీ పెట్టుబడులు తీసుకురావటం కోసం. అంటే ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికేమో చంద్రబాబు నానాపాట్లు పడుతుంటే దాన్ని కూలగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి అనేక కుట్రలు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ కట్టుబడి గెలుసుద్దంటావా, ఈ కూలగొట్టడం గెలుసుద్దంటావా, చూడాలి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.